ఒకరు ఇలా చాడీలు చెప్పుకుంటున్నారు కదా, అలా కాకుండా అందరూ ఒకేలా ఉంటే బెటర్. అంటే ఎక్కువ కొట్లాడుకుంటారు, అదే అందరు కలిసి ఉంటే కొంచెం. అంటే ఆమె ఒక స్ట్రాటజీతో ఆడుతుంది, బట్ గ్రూప్స్ ఫామ్ చేస్తుంది అన్నట్టు. ఇంకా బిగ్ బాస్లో ఎవరి గేమ్ వాళ్ళు ఆడితే బెటర్, అంతేగాని ఎవరి కోసము తను గేమ్ ఆడినట్టు తను మంచి అనుకోవాలని ట్రై చేస్తుందని నా ఒపీనియన్. తేజస్విని పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, బట్ కొంచెం ఎందుకో ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. బట్ ఏమో తన క్యారెక్టర్ అట్లా ఉంటుంది కాబట్టి అంతే, మనం ఏం చేయాలి. తేజస్విని పర్ఫార్మెన్స్ రీసెంట్గా ఫేస్బుక్లో కూడా బాగా ఆపోజిట్కి వస్తుంది ఆమెకి. కొంచెం ఆ పాజిటివ్ ఇంప్రూవ్మెంట్ తెచ్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. తేజస్విని ఆమె రోడ్ మ్యానెడ్గా ఆలోచిస్తుంది, ఇంకా అందరి మీద కోపం చూపిస్తుంది, తన గేమ్తోనే ఆడుతుంది అట్లా కోపంతోనే, అందుకే ఎలిమినేట్ అవుతాను. దీప్తి తేజస్వి మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది, అందుకు తేజస్వి వెళ్ళిపోవాలని తేజస్వి తిక్కు ఎక్కువ, అందుకే ఎలిమినేట్ అవుతాను. అంటే నేను మాత్రం సామ్రాట్ అనుకుంటున్నాను. ఎక్కువ గొడవలు పడకుండా ఉండకుండా కొంచెం అందరికీ ఒకేలా ఉండేలా ఇస్తే బాగుంటుంది. ఇది కూడా చాలా ఓవర్ యాక్టింగ్. తన గాంధీ కానీ తన క్యారెక్టర్ ఎంత, తన బుద్ధి ఎంత అని చెప్పేసి మరి ఓవర్ వేసింది తేజు అంటే ఉంది అంటే పాత నేను బర్త్డే తర్వాత నేను మారినా అని చెప్తుంది కదా, తను మారలే, ఏం చేయలేదు, అన్ని పాత దృష్టిలో పెట్టుకొని కౌశల్ని టార్గెట్ వేసి ఏదో ఒకటి అంటుంది. తేజు అంత తప్పు ఉంది, అంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. మరి ఎవరంటే తనీష్, ఎందుకంటే దీప్తి సునైనా తనీష్ క్లోజ్గా ఉంటున్నారు, అందుకు అందరూ చూసే వాళ్ళు అందరూ ఏదో అనుకుంటున్నారు. ఐ థింక్ తనీష్. కౌశల్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కానీ కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటుంది. తేజస్విని అయితే సెట్ కాదు, సామ్రాట్ మేబీ సెట్ అవ్వచ్చు అనుకుంటున్నాను నా ఒపీనియన్ ప్రకారం. మేబీ తేజస్విని ఇంకా బాబు గోగినేని ఎలిమినేట్ అయిపోతే హ్యాపీ, ఐ థింక్ సో. గేమ్స్ ప్లే చేసేవాళ్ళంటే తేజస్వి, ఐ థింక్ సో. ఎందుకంటే తేజస్వి ఎంతసేపు తన గురించి తను కాకుండా పక్కల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఎక్కడెక్కడ చెప్తే గేమ్స్ ప్లే చేస్తుంది. తను సేఫ్ గేమ్ ఆడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే తేజస్వి ఆడేది సేఫ్ గేమ్. అది సంథింగ్ ఫైట్ అయింది నిన్న. తప్పెవరిది అనేది మనకి ఇప్పుడు టెలికాస్ట్ జరుగుతుంది, మనం అక్కడ చూస్తున్నాం, కానీ ఫిజికల్గా అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలీదు. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి తేజస్వి అంత ఓవర్గా రియాక్ట్ అవ్వడం అది కరెక్ట్ కాదు. సో పబ్లిక్ ఇంతమంది చూస్తున్నారు, అందులో ఫ్యామిలీస్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అంతా ఉన్నారు. సో అంత రూడ్ వర్డ్స్ యూజ్ చేయడం అది ఏమాత్రం కరెక్ట్ కాదు. తేజస్వి తను ఒక రెస్పాన్సిబుల్ జాబ్ చేస్తుంది, ఒక రెస్పాన్సిబుల్ సెలబ్రిటీ ఉంది తను కూడా సొసైటీలో. సో వాడి బుద్ధి అంతా అంతే, వాడంతే అని సో వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అంత పెద్ద షోలో అది కరెక్ట్ కాదు. అది ఎట్టెనీ కాస్ట్ ఫ్యామిలీ అందరూ కలిసి చూస్తున్నారన్న బిగ్ బాస్ షో, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినే విధంగా ఈ రోజు వరకు టెలికాస్ట్ అయిన ఏ సీను లేదు. వేరే ఈ మధ్య మన సామ్రాట్కి జరిగిన ప్రాబ్లం ఏదో వచ్చిందని చెప్పారు, ఫ్యామిలీ చూసి బాధపడుతుందని చెప్పాడు. సో అది కరెక్టే. సో ఫ్యామిలీ చూసిన వాళ్ళు ఎవరైనా బాధపడకుండా ఉండేటట్టు చేసినంత వరకు తప్పలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.